హాయ్ అండి. ఈరోజు మీకు మటన్ కర్రీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అంతేకాకుండా ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎటువంటి మిక్సీ అవసరం కూడా ఉండదండి దీనికి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ముందుగా వాష్ చేసుకున్న మటన్ పీసెస్లోనికి 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు, ధనియాల పొడి కొంచెం ఎక్కువగానే వేసుకోండి, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం మిరియాల పొడి, ఒక ఎగ్. ఈ ఎగ్ వేయడం వలన కర్రీ మరింత టేస్టీగా వస్తుందండి. ఆ తర్వాత పెరుగు కొంచెం, ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్. ఇంతకుముందే చెప్పాను కదండి, ఇందులోనే పసుపు ఉంటుంది కాబట్టి స్పెషల్గా చెప్పట్లేదు. అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవడం వలన ఉప్పు, కారం, మసాలా పౌడర్స్ మటన్ పీసెస్లోనికి వెళ్ళి పీసెస్ బాగా టేస్టీగా ఉంటాయి. ఆ తర్వాత కుక్కర్ క్యాప్ విజిల్ పెట్టుకొని ఒక అరగంట సేపు నానబెట్టండి. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోండి. నేనైతే 4 విజిల్స్ పెట్టానండి. మీరైతే లేతదా ముదరదా మటన్ చూసుకొని మీరు విజిల్స్ పెట్టుకోండి. 4 విజిల్స్ అయిన తర్వాత క్యాప్ ఓపెన్ చేశాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మటన్ అంతా ఉడికిపోయింది. దీనిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ప్రాసెస్ ఈజీగా ఉంది కదండి. ఇందులో ఎలాంటి మిక్సీ అవసరం లేకుండానే చేసాం కదా. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ తినడానికి చాలా కమ్మగా కూడా ఉంటుందండి.